మీ యొక్క అర్జీని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు? సార్, స్టూడియోలో ఉన్న అందరికీ నమస్కారము. మా సమస్య మీద యోయో కార్యక్రమం చేపట్టేందుకు వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్టూడియోలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం. నా పేరు కోహెడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. మేము నిన్న హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. సార్, వాస్తవానికి ఏంటంటే గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వము మరి ఉద్యోగుల మీద ప్రేమ కొద్దా లేదా అప్పటి యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకున్నా ఇంకా ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు 58 నుంచి 61 సంవత్సరాలు ఉద్యోగ విరమణ వయసు పెంచుతామని చెప్పి వాళ్ళు 58 నుంచి 61 వరకు వాళ్ళు పెంచడం జరిగింది సార్. అయితే పెంచిన తర్వాత ప్రభుత్వం పీరియడ్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే 2021 మార్చిలో మేమందరం రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళము. 2021 మార్చి నుంచి 2024 వరకు 3 సంవత్సరాలు రిటైర్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు. ఆ తర్వాత 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అవుతాను అంటే ఈ ప్రభుత్వంలో రిటైర్మెంట్ అవుతాను. మేము ఎప్పటివరకు అంటే 2024 మార్చి నుంచి 2025 ఆగస్టు డిసెంబర్ 31 వరకు ఈ రాష్ట్రంలో మొత్తం టీచర్లు 7,177 మంది టీచర్లు, 13,323 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మొత్తం 20,500 మంది రిటైర్మెంట్ అయ్యారు. ఇది స్వయంగా మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి లెక్క. ఎంతమంది అండి? 20,500. ఓకే. అయితే జనవరి ఫిబ్రవరిలో కూడా దాదాపు 1,500 మంది 1,800 మంది రిటైర్ అయ్యి ఉంటారు. అంటే నెలకు 1,000 చొప్పున రిటైర్మెంట్ అనేది జరుగుతా ఉంది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనకు 22,000 22,500 మంది రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. మరి మేము ఏం చేసినామంటే సంవత్సరన్నర కాలం పాటు ఈ ప్రభుత్వం మాకు డబ్బులు ఇస్తుంది, మేము రిటైర్మెంట్ అయినాక మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు జీపీఎఫ్ అంటే మేము ప్రతి నెల మా సాలరీ నుంచి మేము పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు. మేము గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే 6.25 మీరు పొదుపు చేయాలని చెప్పి ప్రభుత్వ జీవో ఉన్నది. కానీ మేము ఏం చేసినామంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్కువ డబ్బులు వస్తాయి అంటే వృద్ధాప్యంలో డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ పొదుపు చేసుకుందాం అని చెప్పి మేము 10% 12% అట్లా ఎక్కువ మొత్తంలో మేము డిడక్షన్ చేసి ఈ ప్రభుత్వం జీపీఎఫ్ మా ఖాతాలో జమ చేసుకోవడం జరిగింది. అదొకటి. రెండోది ఏంటంటే GIS గ్రూప్ ఇన్సూరెన్స్. ఇది ప్రభుత్వం ఏంటంటే మా స్టార్టింగ్ ఉద్యోగంలో 30 రూపాయలు ఉంటది, తర్వాత దాని మా సాలరీ పెరిగినాక 60 రూపాయలు ఉంటది, పోస్ట్ అప్గ్రేడ్ అయినాక 120 రూపీస్ ఉంటది. ఇవి కూడబెట్టుకున్నటువంటి డబ్బులు దాదాపు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఇవి తక్కువ మొత్తంలో ఉంటది, ఇవి రావాల్సినటువంటి డబ్బులు. ఇంకొకటి ఏంటంటే TSGLS తెలంగాణ గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో మేము చేస్తున్నప్పుడు మాకు ఏదైనా జరగకూడదని జరిగితే ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బు ఇచ్చడానికి గాను మాకు 500 నుంచి దాదాపు 2,000 వరకు మా ప్రతి నెల డిడక్షన్ చేసుకునే డబ్బులు. ఇవి మేము రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ వాటా తీసుకొని మాకు పేమెంట్ చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే లీవ్ ఎన్కాష్మెంట్. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నప్పుడు మేము లీవ్స్ అన్ని వాడుకుంటాం, కానీ ప్రభుత్వం ఒక అనుమతి ఇచ్చింది ఏంటంటే మీరు రిటైర్మెంట్ నాటికి ఆపే లీవ్స్ కానీ అంటే మెడికల్ లీవ్స్ కానీ ఎర్లీ లీవ్స్ కానీ ఒక 300 వరకు అమ్ముకుంటే మీ లాస్ట్ సాలరీ ఎంత ఉందో ఆ సాలరీ ప్రకారం మేము ఇస్తామని చెప్పి ప్రభుత్వ జీవో ఉంది. దాని ప్రకారంగా మేము వాటిని వాడుకోకుండా అంటే మా అవసరాలు కూడా వాడుకోకుండా పొదుపు చేసుకొని 300 ELs మేము ప్రభుత్వానికి సరెండర్ చేస్తే ఆ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత కమ్యూటేషన్ ఇస్తుంది. కమ్యూటేషన్ అంటే మా జీతంలో డిడక్షన్ ఇచ్చి మా బేసిక్ డిడక్షన్ చేసి మాకు ఒక రకంగా ఇది అప్పే అంటే ప్రతి రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి ఒక 20 లక్షలు 22 లక్షల వరకు కమ్యూటేషన్ ఇస్తే ఇది 180 నెలలు ప్రభుత్వం డిడక్షన్ చేసుకుంటాం వాయిదాల ప్రకారంగా. అంటే ఒక రకంగా ఇది అప్పు. ఇంకొకటి ఏంటంటే మా సేవల్ని గుర్తించి అంటే మేము 35-40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి సేవలు గుర్తించినందుకు కానీ ప్రభుత్వం మాకు 16 లక్షలు గ్రాట్యుటీ ఇస్తుంది. ఇది ఒకటే ప్రభుత్వం ఇచ్చేది.
ఈ డబ్బులన్నిటినీ ప్రభుత్వం మాకు రిటైర్మెంట్ అయినాక ఏ ప్రభుత్వం కానీ అంటే నేను 35-40 సంవత్సరాలు పనిచేసిన ఈ ప్రభుత్వం లోపల ఎవ్వరు కానీ రిటైర్మెంట్ అయిన 1 month లోపలే మాకు టోటల్ అమౌంట్ ఇచ్చేస్తుంది. ఓకే. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాకు ఇవ్వకుండా ఓన్లీ పెన్షన్ మాత్రమే ఇస్తుంది. ఓకే. మాకు రావాల్సినటువంటి 6 పద్ధతుల్ని మాకు ఇవ్వకుండా Only ప్రతి pension. నెల మాకు ఒక్క పెన్షన్ మాత్రమే మాకు ఇస్తూ వస్తుంది. ఓకే. అయితే దీని వల్ల మేము వేచి చూసినాం. సరే ఇంకో నెల వస్తుంది అనుకుంటూ వేచి సంవత్సరంన్నర కాలం దాకా వెయిట్ చేసినాం. Sure. ఆ తర్వాత మమ్మల్ని ఉద్యోగ సంఘాలు గాని ఉపాధ్యాయ సంఘాలు గాని మా సమస్యను ఎవరు లేవనెత్తపోవడం వల్ల మేము ఏం చేసినా ఒక సంఘంగా ఏర్పడ్డాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ ఒక సంఘంగా ఏర్పడి ఒక సంఘాన్ని స్థాపించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు దీన్ని విస్తరింపజేసినాం. ఓకే. చేసిన తర్వాత మేము కార్యక్రమాలు చేసినాం. కలెక్టర్ దగ్గర నిరాహార దీక్ష చేయడం, నిరసన వ్యక్తం చేయడం. అంతకంటే ముందు ఏం చేసినాం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ మేము వినతి పత్రాలు ఇచ్చినాం. తర్వాత మంత్రులందరికీ కూడా సార్ మాకు రావాల్సినటువంటి బకాయిలు సంవత్సరన్నర కాలం గడిచిపోయింది, మాకు డబ్బులు ఇస్తలేదు ప్రభుత్వం, మీరైనా మరి చెప్పండి ప్రభుత్వంలో ఉన్నారు కదా అని చెప్పి మేము మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఎవరు స్పందించకపోవడం వల్ల మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ఆందోళన కార్యక్రమం ఏం చేసింటే కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసి ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇవ్వడం, తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయడం, అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్ష చేయడం, చివరిగా హైదరాబాద్ లో నవంబర్ 17 నాడు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. లేకపోవడం వల్ల జనవరి 5 నాడు మేము చెలో అసెంబ్లీకి పిలిపిస్తున్నాం. చెలో అసెంబ్లీకి పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్త జనవరి 5 అసెంబ్లీ నడుస్తున్న కాలం జనవరి 5 నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే ఒక దాదాపుగా 7-8 వేల మంది మా రిటైర్మెంట్ అంటే 62 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు అందరం మేము హైదరాబాద్కి వస్తే మమ్మల్ని వాళ్ళని అక్కడిని అరెస్ట్ చేసి గుంజుకుపోయి ఒక్కొక్కరిని ఈడ్చుకుపోయి వ్యాన్ల లెక్కించి మమ్మల్ని స్టేషన్ లో పెట్టడం జరిగింది. అదే రోజు గౌరవనీయులు కాటేపల్లి వెంకటరమణారెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రస్తావన వేశారు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ప్లస్ రన్నింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగుల పెండింగ్ బిల్స్, మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు మరి సంవత్సరన్నర కాలం 20 నెలలైనా ప్రభుత్వం ఇవ్వలేదు, మరి వీళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేస్తారు, నేను కూడా ప్రభుత్వంలో భాగస్వామినే, మరి వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మనం ఇవ్వడం కరెక్ట్ కాదు, మీరు మార్చి 1 వరకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లించకపోతే మార్చి 2 నాడు నేను నిరాహార దీక్ష చేపడతా అని చెప్పి వారు అసెంబ్లీ సాక్ష్యాలు ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత జనవరి 27 నాడు హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు వాళ్ళందరూ ఒక ధర్నాకు పిలిపించారు. కేవలం మా సమస్య మీదనే ధర్నాకు పిలిపిస్తే మేము కూడా అందరం వెళ్ళి మా సమస్యను మేము ప్రభుత్వానికి తెలియపరచడం జరిగింది. అంతకంటే ముందు పెన్షనర్ చేసి వాళ్ళు ధర్నా ఇస్తే మేము వెళ్ళడం జరిగింది. టాప్రా సంఘం వాళ్ళు ధర్నా ఇస్తే మేము అందరం వెళ్ళడం జరిగింది. చివరిగా నిన్న నిరాహార దీక్షకు మన ఎమ్మెల్యే గారు 4 రోజులు దరఖాస్తు పెట్టుకుంటే 1 రోజు పర్మిషన్ వచ్చిందంటే నిన్న కూడా మేము అత్యధిక సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మేము ఆ ధర్నాకు వెళ్ళడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మాకు రావాల్సినటువంటి డబ్బులు రాక వృద్ధాప్యంలో ఉండి అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రుల పాలవుతూ వాళ్ళు మెరుగైన వైద్యం చేయించుకోలేక నిన్నటి వరకు 73 మంది రిటైర్మెంట్ ఉద్యోగులు చనిపోయారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఒక 1 month కూడా కాలేదు, ఖమ్మంలో ఆర్ఎస్ఐ ఆయన బట్టి విక్రమార్క గారికి ఎస్కాట్ గా పనిచేసినటువంటి ఎస్ఐ, అంటే తన ప్రాణం నిలబెట్టే పనిచేసినటువంటి ఎస్ఐ రిటైర్మెంట్ అయ్యి 1 year దాటింది. దాటిన తర్వాత మనం ఫిబ్రవరి రోజున ఆరోగ్యంగా ఉండి బర్త్డే కూడా చేసుకోవడం జరిగింది. కానీ ఆయన 3 కొడుకులు ఎదిగినరు, ఎవరికేం ఉద్యోగాలు లేవు. అందులో నడిపి కొడుకు అయిన అనారోగ్యం పాలైనకు నెలకు దాదాపు 15-20 వేలు పెడితేనే ఆయన బ్రతుకుతుండు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మానసిక వేదనకు గురయ్యి ఆయనకు అన్ని ఆర్గాన్ చెడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అదే రందితోటి వాళ్ళ భార్య కూడా ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నది. అంతకంటే ముందు పాల్వంచలో ఒక ఉపాధ్యాయుడు జీపీఎఫ్ డబ్బుల కోసం ప్రయత్నం చేస్తే నా భార్య ఆరోగ్యం మంచి లేస్తా అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నా రాలేదు, అలా భార్య కూడా చనిపోయినా డబ్బులు రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే 2024 సెప్టెంబర్ లో
కుడుమల కొండయ్య అనే అంటే మన రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం కుడుమల కొండయ్య అనే ఒక ఉపాధ్యాయుడు ఆయనకు లంగ్స్ వ్యాధి తోటి హాస్పిటల్ ఉండి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా ఆయన ఒక రిక్వెస్ట్ పెట్టుకున్న ప్రభుత్వానికి Okay. నా డబ్బులు వస్తే నేను బతుకుతా లేకపోతే నేను చనిపోయేటట్టున్నా. అప్పటికే మా బంధువులు మా స్నేహితులు అందరూ డబ్బులు చాలా ఇచ్చారు, ఇక వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు, దయచేసి ముఖ్యమంత్రి గారు నాకు డబ్బులు వెంటనే ఇవ్వాలని చెప్పి ఆయన సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వంలో చేరడం రాలేదు, చివరికైనా చనిపోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే వరంగల్లో మట్టవాడ వేసే బాలకిషన్ ఆయన ఏం చేసిండు, ఆయన బిడ్డ పెళ్లి చేసేటప్పుడు అల్లునికి నా రిటైర్మెంట్ డబ్బులు రాగానే ఇక మీకు కొంత మొత్తంలో ఇస్తా అని చెప్పి పెళ్లి చేస్తే 5 నెలలు 6 నెలలు 8 నెలలు అయినా డబ్బులు రాకపోతే ఆ అల్లుడు బిడ్డను ఒత్తిడి చేసి బిడ్డను తల్లిగంటి కూడా పంపించిపోయాడు. ఆమె ఏం చేసింది, మానసిక వేదనకు గురయ్యి ఆమె ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులకే బాలకృష్ణ గారు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఇటువంటి దారుణమైన స్థితిలో చాలా మంది ఉన్నారు. మరి రాష్ట్రం అంటే దేశం మొత్తం మీదలో 29 రాష్ట్రాల్లో పెన్షన్ డబ్బులు వెంటనే ఇవ్వకుండా ఉన్నటువంటి రాష్ట్రం మరి ఒక తెలంగాణ రాష్ట్రము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం అంటే మేము అంతకంటే ముందు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కానీ కాదు, ఈ ప్రభుత్వం కొన్ని ఆశలు కల్పించింది. ఏం ఆశలు కల్పించిందంటే ప్రభుత్వం వచ్చే నాటికి 3 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, మా ప్రభుత్వం వస్తే మేము 3 డిఎల్ పెండింగ్ క్లియర్ చేస్తాము, పిఆర్సీని అమలు చేస్తాము, ఉద్యోగుల బకాయిలన్నిటి మేము క్లియర్ చేస్తాము, సిపిఎస్ ను రద్దు చేస్తాము అని ఉద్యోగులు లేనిపోని అన్ని ఆశలు కల్పిస్తే మేము ఇలా ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి మీరు కూడా ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వారిలో మీరు కూడా ఉన్నారు, మీ ఉద్యోగులు కూడా మేమందరం కోరుకున్నాం సార్. మేమందరం కోరుకున్నాం. ఎట్లా కోరుకున్నాం అంటే తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి 5 సంవత్సరాలు పరిపాలన సక్రమంగా జరిగినప్పటికీ రెండో 5 సంవత్సరాల లోపల కొంత ఉద్యోగ ఉపాధ్యాయుల వ్యతిరేకంగా వాళ్ళు కొంచెం వ్యవహరించినట్టు మేమందరం భావించుకొని ఈ ప్రభుత్వం రావడానికి మేము మామంతా కూడా మేము కృషి చేసినాం. అందుకు కృషి చేసినాం అంటే అప్పటికి పిఆర్సీ అమలు చేయాలి, 3 డిఎల్ బకాయిలు ఇవ్వాలి, సిపిఎస్ రద్దు చేస్తానని లేని ఆలోచనలన్నీ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి మరి ఒకవేళ ఈ ప్రభుత్వం వస్తే మాకు మా బెనిఫిట్స్ అన్ని ఈజీ అవుతుంది అని చెప్పి ఉద్యోగస్తులు అందరూ మేము ఈ ప్రభుత్వానికి సహకరించినాం. గత ప్రభుత్వంలో మీకు న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుద్ది అనుకున్నారు అనుకొని మేము ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా అదే ప్రభుత్వం దాడిలో పోతా ఉన్నారు. వాళ్ళు ఒకటే అంటారు, మీకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం, ఆ గత ప్రభుత్వం ఇవ్వాలి అంటే జీతాలు ఎవరైనా ఇచ్చిండ్రు సార్. 1వ తారీఖు నాడు ఇచ్చారు, వాళ్ళు 10వ తారీఖు నాడు ఇచ్చారు. ఆ 10వ తారీఖు 15వ తారీఖు జీతాలు ఇచ్చేపటికైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడ్డది. మీరు కూడా ఇవన్నీ పెండింగ్ పెడితే మీ మీద కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది కదా. రైట్ సార్, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు